దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆత్మీయులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా దేవుని స్తుతించాలి. ఎలాగైతే దేవుడు పరలోకంలో నిత్యము దేవదూతలతో పరిశుద్ధుడు 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 అనే నిరంతరము కూడా గాన ప్రతిగానములతో కొనియాడబడుచున్న దేవునికి మనము స్తుతులు అర్పించేవారుగా ఉండాలి. దేవుడు నా నోట నుంచిన ఈ పరిశుద్ధుడు పరిపూర్ణుడు అనే ఈ గీతను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ పాటను పాడటము మీ ముందు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని విని దేవుని మహిమపరచాలని, మీరు కూడా పాడి దేవుని ఘనపరచాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. బైబిల్ చెప్తుంది ఏంటంటే, సమయమందును అసమయమందును దేవుని మనం స్తుతించాలి. ఒక సమయం అనేది లేదు దేవుని స్తుతించడానికి. మనం సమయమందును అసమయమందును స్తుతించాలి. కారణాలు వెతుక్కోకూడదు మనం దేవుని స్తుతించడానికి. యాకోబు పత్రికలో ఎలా ఉంటుంది ఏంటంటే, మీకు శోధన వచ్చిందా, అయితే మీరు ప్రార్థన చేయండి. మీకు సంతోషం కలిగిందా, అయితే కీర్తనలు పాడండి అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనము ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని మనం స్తుతించినట్లయితే కనుక స్తుతి మన పరిస్థితిని మారుస్తుంది. దీంట్లో 2 చరణాలు పెట్టడం జరిగింది. ఒకటి మన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు మనల్ని ఏం చేస్తాడంటే, ఆ పరిశుద్ధ రక్తము ద్వారాగా మనల్ని పరమును చేరుస్తాడు. ఇంకోటి ఏంటంటే, తను సర్వాన్ని జయించాడు. ఆయనే రారాజు, అక్షయుడు. అంటే ఆయనకి ఇప్పుడు మనం ఈ శరీరము చనిపోయిన తర్వాత ఇది పాతిపెట్టబడి మరలా మనం తిరిగి లేచినప్పుడు మనము అక్షయమైన ఆ దేహాన్ని పొందుకుంటాం. ఆయన కూడా అక్షయుడు. ఆయనే మన యేసు అని ఇంకొక చరణంలో పెట్టడం జరిగింది. కాబట్టి విని దీనిలో ఉన్న ఆంతర్యాన్ని మీరు గమనించి దేవుని మహిమపరచాలని, మీరు కూడా అటువంటి కృపను పొందుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. పరిశుద్ధుడు పరిపూర్ణుడు పరమాత్ముడు శ్రీ యేసుడు. పరిశుద్ధుడు పరిపూర్ణుడు పరమాత్ముడు శ్రీ యేసుడు. ఘనత మహిమా యుగ యుగములకు చెల్లును. ఘనత మహిమా యుగ యుగములకు చెల్లును. పరిశుద్ధుడు పరిపూర్ణుడు పరమాత్ముడు శ్రీ యేసుడు. పరమును విడచిన పరిశుద్ధుడు పరమును చేర్చును తన రక్తము. పరమును విడచిన పరిశుద్ధుడు పరమును చేర్చును తన రక్తము. ఘనత మహిమా యుగ యుగములకు చెల్లును. ఘనత మహిమా యుగ యుగములకు చెల్లును. పరిశుద్ధుడు పరిపూర్ణుడు పరమాత్ముడు శ్రీ యేసుడు. సకల యుగముల రారాజు అక్షయుడగు మన యేసు. సకల యుగముల రారాజు అక్షయుడగు
ఘనత మహిమా యుగ యుగములకు చెల్లును. ఘనత మహిమా యుగ యుగములకు చెల్లును. పరిశుద్ధుడు పరిపూర్ణుడు పరమాత్ముడు శ్రీ యేసుడు. పరిశుద్ధుడు పరిపూర్ణుడు పరమాత్ముడు శ్రీ యేసుడు. ఘనత మహిమా యుగ యుగములకు చెల్లును. ఘనత మహిమా యుగ యుగములకు చెల్లును. పరిశుద్ధుడు పరిపూర్ణుడు పరమాత్ముడు శ్రీ యేసుడు. పరిశుద్ధుడు పరిపూర్ణుడు పరమాత్ముడు శ్రీ యేసుడు. అయ్యా, గీతం వింటున్న వారందరి జీవితాల్లో అయ్యా నేను ఆ స్తుతిని అయ్యా ఒక వ్యాయామంగా వారు చేసుకుని అయ్యా మిమ్మల్ని మహిమపరచడమే, మిమ్మల్ని ఘనపరచడమే అయ్యా వారందరూ ధ్యేయంగా చేసుకుని అయ్యా నేను మిమ్మల్ని ఆరాధిస్తుండగా అయ్యా తన్మయము చెందుతుండగా వారు ఆనందంతో అయ్యా సంతోషముతో పాడుతుండగా అయ్యా మీ కొందనాలు తెలియని ఒక ఆనందం వారి హృదయాలు నిండుతుందని వారందరూ కూడా గ్రహించి ప్రభువా అయ్యా స్తుతించడానికి అయ్యా ఘనపరచడానికి మిమ్మల్ని మహిమపరచడానికి ప్రభువా వారందరికీ అయ్యా కృపనివ్వండి ప్రభువా. మీ కొందనాలు స్తోత్రములు ప్రభువా. నేను మీ ఆత్మతో నింపండి అయ్యా, మీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. మీకు స్తోత్రములు ప్రభా. నేను మీరు ఎటు రీతికైతే ప్రభా పరలోకంలో నిత్యము పరిశుద్ధుడు 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 అని మానక రేయం బవళ్ళు అయ్యా నైనా షెరూబులు కిరూబులు నైనా అయ్యా నైనా నిత్యము కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాయి. అవును ప్రభా, మేము కూడా అటు రీతిగా నైనా స్తుతించడానికి మిమ్మల్ని ఘనపరచడానికి అయ్యా సమయం మేము వెతుక్కోకుండా నైనా అయ్యా నిత్యము కూడా మీరు నైనా అయ్యా నేను ఆరాధనకి యోగ్యుడు గనక ప్రభు మిమ్మల్ని మేము ఆరాధించడానికి మిమ్మల్ని మేము గణపరచడానికి అయ్యా మీరు మాకు అయ్యా చేసిన మేలును బట్టి మీరు మా పట్ల చూపిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతించడానికి అయ్యా మీరు మాకు సహాయము చేయండి అయ్యా. మేమందరము కూడా గుర్తెరిగి అయ్యా మిమ్మల్ని మేము స్తుతించడానికి అయ్యా ఏమిచ్చి మీరు రుణము తీర్చగలం స్తుతి యాగం మేము అర్పించే బిడ్డలుగా ఉండడానికి సహాయము చేయమని గీతం ప్రతి ఒక్కరి హృదయాల్లో అయ్యా మీరు భద్రపరిచి మీరే మహిమ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.